వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను సాసర్. సో ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సరిగమప లాస్ట్ సీజన్ 15th లో రన్నర్ అప్ గా గెలిచినటువంటి ఆదిత్య. సో తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, సినిమాలోకి తనకు అవకాశం ఎలా వచ్చింది, ఇప్పుడు మంచి మంచి సినిమాలతో దూసుకుపోతున్నారు. బహిర్భూమి సినిమాకి కూడా మంచి సాంగ్ అందించారు. అంతేకాకుండా ఇంకా బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయంట. మరి అవన్నీ కూడా తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఎక్సైటెడ్. సో రీసెంట్ గా నిన్న సరిగమప సీజన్ 16 కి గ్రాండ్ ఈవెంట్ కి వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు కోటి గారిని, శైలజమ్మ గారిని, ఇంకా కాసలు శ్యామ్ గారిని వీళ్ళందరినీ కలిసాము. సో మీ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. లాస్ట్ సీజన్ లో చాలా మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆదిత్య గారు కూడా చాలా కష్టపడి వచ్చారు, ఆ విధంగా చెప్తున్నారు. సో అట్లా మీరు మీ జడ్జిల నుంచి అలా విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన గురించి మాట్లాడుతుంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, సో ఎట్లా అనిపిస్తుంటారు? చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను సరిగమప ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నాను. నేను ఏమేమి నేర్చుకున్నా సరిగమపలో నాకు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా రికార్డింగ్ వచ్చేసరికి నేను చాలా పర్ఫెక్ట్ అయ్యాను. సో ఆల్ మై థ్యాంక్స్ టు ద ఎంటైర్ జీ తెలుగు టీమ్, సరిగమప అండ్ మా జడ్జెస్. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల ఏమో నాకు ఇప్పుడు అన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దేర్ బ్లెస్సింగ్స్ రియల్లీ మీన్స్. సో ఎట్లా వచ్చిందంటే మీకు అసలు ఫస్ట్ నుంచి మీకు సంగీతం మీద ఇంట్రెస్ట్? అంటే చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటే లైక్ ఐ డిడ్ మై ఎంఏ అండ్ డిప్లొమా అంటే వేరే వేరే జాబ్స్ నేర్చుకున్నాను. వెస్టర్న్ ఒకటి, అరబిక్ ఒకటి, కర్ణాటక నేను ఎంఏ చేశాను. మీరు ఎడ్యుకేషన్ లో కూడా ఎంఏ ఇన్ మ్యూజిక్ చేశాను ఎక్కువగా. బట్ అది కాకుండా ప్యారలల్ అంటే నేను ఎంబీఏ చేసి మన టూరిజం హాస్పిటాలిటీ, నేను మళ్ళీ హోటల్లో షెఫ్ గా వర్క్ చేశాను, కాంట్రాక్ట్ గా. అసలు నేను చేసే జాబ్ కి నా పాడే దానికి సంబంధమే లేదు. బట్ చిన్నప్పటి నుంచి నాకు బాగా అయినట్టు నేను ఒక సింగర్ అవ్వాలి నా మైండ్ సెట్ ఉన్నా. ఇంకా పేరెంట్స్ మీకు తెలిసిందే, ఆ కాన్సెప్ట్ మై పేరెంట్స్ ఆర్ వెరీ స్కెప్టికల్ అనమాట. బట్ ఫైనల్ గా వాళ్ళు నాకు సక్సెస్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఐమ్ కంటిన్యూయింగ్ మై ప్యాషన్. సో మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? బేసిక్ గా మాది సొంతూరు వచ్చి నెల్లూరు. అండ్ మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒకరి సెంట్రల్ ఒకరి స్టేట్, ఇద్దరు రిటైర్ అయ్యారు. హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు, హైదరాబాద్ కూర్చోాలి. కానీ మ్యూజిక్ ప్రకారంగా అయితే నేను చెన్నై అండ్ కొచ్చిలో ఎక్కువ నేను నా జర్నీ స్టార్ట్. ఎక్కువగా నేను తమిళ మలయాళం పాడే అబ్బాయి. నేను ఎంత తెలుగు అబ్బాయి తమిళ మలయాళం బాగా పాడి కాస్త కూస్తా ఏమంటే తెలుగులో సరిగమప వల్ల ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి. హైదరాబాద్ బట్ చాలా వరకు ఏంటంటే ఎక్కువగా తమిళ మూవీస్, మలయాళం మూవీస్ కానీ ఇక్కడ నుంచి పాట పంపిస్తుంటారు. ఈ సరిగమప కన్నా ముందే మీరు సినిమాలకు వెళ్ళడం జరిగిందా? చాలా చిన్న చిన్నవండి. లైక్ సెకండ్ హ్యాండ్ అని చెప్పి ఒక మూవీ ఉంది, మన బివిఎస్ రవి గారి ఫస్ట్ ఫిల్మ్ అనమాట. ఆ మూవీలో నేను సుబ్బారావు అండ్ యూ రాక్ మై వరల్డ్ సాంగ్ రెండు పాడాను. వేరే కొన్ని తమిళతో తెలుగు డబ్, మలయాళం తెలుగు డబ్ పాడాను. సో అట్లా వేరే వేరే మూవీస్ పాడాను. బట్ ఫుల్ ఫ్లెజ్ తెలుగు అంటే దిస్ వుడ్ బి ద వన్. అంతకుముందు దాంట్లో లైక్ ఈ ఇయర్ నేను 2 సినిమాలు పాడున్నాను. వన్ వుడ్ బి కమిటీ కుర్రాడు అండ్ ఇంకొకటి వచ్చి పరాక్రమం అని చెప్పి బండి సరోజ్ కుమార్ అని తెలుసు. సో అది కాకుండా ఈ మూవీ మళ్ళీ నాకు బ్యాక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ ఇన్ టాలీవుడ్ మోర్. ఎందుకంటే ఇది నా సొంత ఇల్లు ఫీల్ అవుతాను. ఎన్ని లాంగ్వేజెస్ లో పాడినా, ఎవరికైనా మన సొంత భాషలో పాడాలి, ఎవరికైనా that excitement ఉంటుంది. So for me, this is the best way to express myself in my own language. ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటి? మీ సినిమా కెరీర్ లాగానే లేకపోతే మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ గానీ? నా స్టేజ్ పర్ఫార్మెన్స్ సరిగమపలో అయితే నేను పాడింది ఫస్ట్ అంటే నాకు బాగా పాపులర్ ఇచ్చింది చిన్నదాని నుంచి. దెన్ దానికన్నా ముందు లాస్ట్ ఇయర్ అయితే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ నేను కాలేదు. లైక్ లాస్ట్ ఇయర్ ఎస్పీ చరణ్ సార్ తో పాడాను. నేనుగా నిన్న మొన్నలా లేడిపోయో హలో ఏమిటో ఇలా ఉన్న పాటు కాగేదు కొత్త చంబలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా లేడిపోయో హలో ఏమిటో ఇలా ఉన్న పాటు కాగేదు కొత్త చంబలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. చిరుగానే పాట కూడా మీకు బాగా పాపులారిటీ తెచ్చింది ఆ సాంగ్. లైక్ ఐ కెన్ సింగ్ ఎన్నో రాత్రులు, లైక్ అది కూడా లాస్ట్ నా బాగా ఫీల్. షూర్ అండి. ఎన్నో రాత్రులు వస్తాయి రాని రాది వెన్నెలమ్మ,
ఎన్నో ముద్దులిస్తారు గాని లేని వేడి జన్మ అన్నారే చిన్నోళ్ళు అన్నిట్లో ఉన్నోళ్ళు ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేని వేడి జన్మ. సో క్లాసికల్ సాంగ్స్ ఇష్టమా మీకు లేదంటే వెస్టర్న్ ఎట్లాంటి సాంగ్స్ ఇష్టపడుతుంటారు పాడడానికి? అంటే నాకు మ్యూజిక్ అనేది ఒక ఫుల్ మీల్స్ లాగా కొంచెం సాంబార్ కొంచెం పప్పు కొంచెం నెయ్యి కొంచెం ఆవకాయ ఎలా అంత నాకు అట్లా అన్ని నచ్చుతుంది. బట్ డిపెండ్స్ ఆన్ మై ఏమంటారు మై మైండ్ అనమాట. కొంచెం నేను కోపం ఉన్నాను అనుకోను అన్ని నేను కోపం భయంకరమైన సాంగ్స్ వింటాను. కొంచెం నేను హ్యాపీ మూడ్ అంటే లవ్ అండ్ ఇన్స్పిరేషన్ సాంగ్స్ వింటాను. కొంచెం నాకు మనశ్శాంతి ఒక స్పిరిచువల్ ఉన్నప్పుడు కర్ణాటక వింటాను. సో అన్ని వింటాను. యాజ్ అ సింగర్ గా నాకు అన్ని నచ్చుతుంది. ఐ డోంట్ వెరీ స్పెసిఫిక్. యా అప్పుడప్పుడు నాకు ఎక్స్పెరిమెంటల్ చేయాలి ఫ్యూజన్ చేయాలి అంటే కర్ణాటిక్ టు వెస్టర్న్ లేకపోతే కర్ణాటిక్ టు అరబిక్ అని ఈ కాన్సెప్ట్ నాకు మాట్లాడతాను. సో లుకింగ్ ఫార్వర్డ్. సో ఈ మధ్య కాలంలో ఏఐ వచ్చేస్తుంది. సో ఏఐ వల్ల ఎవరికి మనకి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్య సాంగ్ కావాలన్నా కూడా ఇచ్చేస్తున్నారు. ఆర్పి చరణ్ గారిది కావాలన్నా ఎవరికి ఏ సాంగ్ కావాలంటే అది తీసుకొని ఇస్తున్నాయి కదా. ఎట్లా మరి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఒకవేళ ఏ కనుక వచ్చినట్లయితే సంగీతంలో సింగర్స్ కి చాలా ప్రమాదకరమే కదా. ఎంత ప్రమాదకరమైన పీపుల్ లవ్ ఒరిజినాలిటీ. See, I know now we are living in a very fast generation. Gen Z లో ఉన్నాం కదా. ఎప్పుడైనా ఒరిజినాలిటీ ఎంత ఏఐ చేసిన దాంట్లో చిన్న చిన్న మైండ్ టెక్నికల్ మిస్టేక్స్ కనిపిస్తుంటాయి. బట్ ఒరిజినాలిటీ లేదని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా బహిర్భూమి సాంగ్ పాడినప్పుడు బహిర్భూమి డే సాంగ్ మీ నంబరు నోయల్ సార్ తో వర్క్ చేయడం దట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఐ యామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నోయల్. యాక్చువల్లీ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ దిస్. బహిర్భూమి సినిమాలో పాడిన ఈ సాంగ్ కి బయట కూడా మీకు చాలా అప్లాజ్ వచ్చిందని ఇది విన్నాను. ఎట్లా అవకాశం వచ్చింది అసలు? ఎలా కలిసారు బహిర్భూమి టీవీతో మీరు? యాక్చువల్లీ నేను అజయ్ పట్నాయక్ సార్ దగ్గర నేను వర్క్ చేస్తున్నా. సార్కి నేను మామూలుగా ఆర్ఆర్ కానీ ట్రాక్స్ కానీ పాడుతూ ఈ సాంగ్ పాడినప్పుడు ఈ ఫెల్ ఆదిత్య జస్టిఫికేషన్ ఇస్తారు, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్పెషలీ గమ్మత్తైన సాంగ్ మీరు నమ్మరు. ఫస్ట్ లిరిక్స్ చదివినప్పుడు నేను వాడతాను అని చెప్పి ఫస్ట్ కొంచెం భయపడ్డాను. ఎందుకంటే లిరిక్ చాలా ఏమంటారు లిరిక్ చాలా బాగుంది. నాకేమో కొన్ని వర్డ్స్ అర్థం కావట్లేదు, కొన్ని వర్డ్స్ అర్థమవుతున్నాయి. ఎలా అంటే అప్పుడు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురు కలిసి యూ కెన్ డూ ఇట్, జస్ట్ కొంచెం ఏమంటారు ఏం టెన్షన్ వరకు జస్ట్ నువ్వు ఒకవేళ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ నువ్వు ఎలా వాడతావు, లైక్ నీ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందని చెప్పి నాకు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అది మా మ్యూజిక్ డైరెక్టర్ అది ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదా, ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదా. ఎస్పెషలీ నేను కష్టపడ్డది ఈ సాంగ్ పాడితే వినడానికి ఎంత బాగుంటుంది. గమ్మత్తైనా పాడడంలో చాలా కష్టం. ఇవన్నీ బ్రెత్ మేనేజ్మెంట్స్ అన్నమాట. కొన్ని టెక్నికల్ గా వాయిస్ మార్చేసి గమ్మత్తైనా కాలివానా చేరినది ప్రేమానంద. ఎందుకంటే అవన్నీ అన్నది చాలా కష్టం. అవునండి, ఎందుకంటే ఇట్స్ రాగం బేస్డ్. ఇది యాక్చువల్లీ బై డిఫాల్ట్ రాగం. సరే రమణి పని దనిసా గమ్మతైనా కలివానా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. బికాస్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము పాడతాం బేసిక్గా. నిజంగా చెప్పాలంటే పాడడం యాక్టింగ్ రెండు డిఫికల్ట్ జాబ్. బట్ ఐ రియలీ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్, మా డైరెక్టర్, మా మ్యూజిక్ నన్ను నమ్మి ఈ సాంగ్ ఇచ్చి. అండ్ ఈ సాంగ్ వల్ల నాకు లైక్ నిన్ననే రిలీజ్ అయినప్పటి నుంచి నాకు గెట్ సో మచ్ రెస్పాన్స్. కొంతమంది అసలు నీలాగా నువ్వు లేవు తెలుసా అని చెప్పి కామెంట్ కూడా వస్తున్నాయి. నీలాగా నువ్వు లేవు, నువ్వు చాలా నాకు ఒక నిక్ నేమ్ ఇచ్చాను నా ఫ్రెండ్స్, పెద్ద అవసరం వెళ్ళరా బాబు. తప్పదు కదండి, ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఈ ఇంత వేరియేషన్ చేస్తే నాకు అందరూ అవసరం పేరు పెడుతుంది. కొంతమంది ఫోటో యాడీ ద అవసరం అనేది రాసుకుంటున్నారు. అవునండి, బహిర్భూమిదే వేర్ నోయల్స్ వాస్ గివింగ్ ర్యాప్ అన్నమాట. సో ఈ సాంగ్ త్వరలో రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు నోయల్ గారు కూడా ఈ సినిమాలో సాంగ్స్ పాడారా? ర్యాప్ చేశారు.
నేను బహిర్భూమిదే టైటిల్ సాంగ్ అది. తెల్లారగానే బహిర్భూమిద నేను అన్ని ఇట్లా వోకల్ గా పాడుతుంది. సార్ మధ్యలో ఒక ర్యాప్ వస్తుంది. సో దిస్ సాంగ్ అబౌట్ కోరస్ అదంతా కూడా మీరు కూడా ఇచ్చే కోరస్ ఈ సినిమాకి. అయితే ఇప్పుడు బహిర్భూమి ఒక మ్యూజికల్ హిట్ అని చెప్పుకోవచ్చు ఇంకా. అంతే అండి. అయితే ఒక సాంగ్ ఫుల్ ఫ్లెడ్జ్ అంటే మీరు చెప్పినట్టు వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఒక సాంగ్ పాడతారు బహిర్భూమి? ఐ కెన్ సింగ్ గమ్మత్తైనా, ఎందుకంటే ఇప్పుడు అదే లేటెస్ట్ గా నడుస్తుంది అండ్ ఐఎమ్ గెటింగ్ సో మచ్ కాంప్లిమెంట్స్. గమ్మత్తైనా కరివానా రేపినవే ఎదరోయనా ప్రేమనంతా లిక్కరాసి దాచినవే పెదవంచున ఇవాళ పుట్టిన లేక తోడన గెంతాలనున్నది బాబ చన్నీళ్ళు ముంచిన చంటి పాపల జిల్లు మంది నాలుపల ఊపిరి చల్లిరావే నా గుండెల గట్టిగా హత్తుకో ఒక్కసారి గమ్మత్తైనా గాలివానా రేపినవే ఎదరోయనా ప్రేమనంతా లేకరాసి దాచినవే పెదవంచునా. సూపర్ సార్, సాంగ్ అయితే సూపర్ హిట్ ఉంది. అసలు అంటే ఈ సాంగ్ డెఫినెట్లీ ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. నేను యాక్చువల్ అజయ్ పట్నాయక్ అని కూడా కలవడం జరిగింది. ఆయన అన్నారు ఈ సినిమా తర్వాత నాకు చాలా ఆఫర్స్ రావడం అది ఇది జరిగాయి. సో మీకు అట్లా ఏమైనా అనిపించిందా? అంటే రిలీజ్ అయిన తర్వాత బేబీ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యాక్చువల్లీ ఈ సాంగ్ నిన్ననే నాకు ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ మలయాళం అనమాట. వాళ్ళు ఐ థింక్ మీకు తెలుసు జేక్స్ బీచ్ అని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తను ఆల్రెడీ తెలుగులో కొన్ని మూవీస్ చేస్తున్నారు అనమాట. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ మూవీ ఆఫర్ వచ్చింది, తమిళ టు తెలుగు. నన్ను అడుగుతాను నువ్వు తెలుగు అబ్బాయి మాకు తెలియదు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నాకు ఏమంటే మీరు ఒక పక్కా తమిళ అబ్బాయి మలయాళం మాట్లాడతారు, వాళ్ళకి అసలు తిరిగి తెలుగు అబ్బాయి అని చెప్పి లాస్ట్ నేను తెలుగు పాడుతున్నప్పుడు నువ్వు తెలుగు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో ఐ నౌ ఐమ్ గెటింగ్ ఇంటూ ఆల్ దోస్ ఆఫర్స్. కొంచెం తమిళ్ పెద్ద మూవీస్ వస్తున్నాయి. ఐ రియలీ థ్యాంక్ టు ద బహిర్భూమి టీమ్ ఎస్పెషల్లీ నన్ను నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ టు మై డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎస్పెషల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ తో మీరు కలిసి పనిచేసింది ఈ సినిమా లేదా ఇంకా వేరే సినిమాలు కూడా చేస్తారా? వేరే సినిమాలు ఉన్నాయి, దే ఆర్ అబౌట్ టు రిలీజ్. బట్ నాకు ఈ సినిమాలో ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ దొరకలేదు. టీమ్ అంతా కూడా ఫుల్ జోష్, అంటే అసలు సినిమా షూటింగ్ లాగా కాకుండా పిక్నిక్ లాగా ఉందని చెప్తున్నారు. పిక్నిక్ ఇంకొకటి అంటే అంటే ఇంకో సగం మంది నెల్లూరు కదా, సో తగ్గేదేలే. సో యూనో దట్ అంతే అదే ఒకటే ఊరు వాళ్ళు కలిస్తే ఏ బాగున్నావా అని ఆ యాస మాట్లాడి 2 సంవత్సరాలు ఏంటో నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి మీటింగ్ మై నేటివ్ పీపుల్ ఎస్పెషల్లీ. సో చాలా రోజుల తర్వాత మీరు నెల్లూరు వెళ్ళడం జరిగిందా? అవునండి, రీసెంట్ బికాస్ ఆఫ్ మై అంటే ఇప్పుడు ఈ సరిగమప ఇవన్నీ అయిపోయిన తర్వాత వేరే ప్రాజెక్ట్స్ వల్ల ఎక్కువ వెళ్ళలేదు. బట్ రైట్ నౌ ఎస్ కుదిరితే వెళ్ళాలి మళ్ళీ ఇంకొకసారి. అంటే మా మమ్మీ గారి ఇద్దరు నెల్లూరే, బట్ వెళ్ళాలి. ఎన్ని రోజులు ఉన్నారు నెల్లూరు మొన్న వెళ్ళినప్పుడు? ఐ థింక్ ఐ స్టేడ్ ఫర్ 2 days అండి, ఒక ఈవెంట్ కోసం ఉన్నాను. బట్ మళ్ళీ కుదిరిపోయింది. బట్ అనిపిస్తుంది ఒక రోజు ఉండాలి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. మైపాడు బీచ్, నెల్లూరులో చాలా ప్లేసెస్ తిరిగాల్సింది చాలా ఉన్నాయి. మైపాడు బీచ్ ఉంది, కొంచెం దగ్గరికి వెళ్తే కృష్ణాపట్నం పోర్టుకుని వస్తుంది. సో యూ కెన్ రోమ్ అరౌండ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇది కాకుండా నేను యాక్చువల్లీ ఇంకొక హిందీ బుక్ పాడాను, న్యూ ట్యూన్ అని చెప్పి, ఒక బాలీవుడ్ మూవీ. హిందీ సాంగ్ పాడతారా ఒకసారి? షూర్, నేను పాడాను, కొత్త మూవీలో పాడతాను. जागे तो मेरे ख्यालों में दिल की नज़र मेरा, तू ही प्यार के ऐसा लगा होने जो होने लगा, दिल पे बहकने आज़ादी तुझसे दिल से यार किया, महकी हवी में तुझसे हंसी में यार तो दिल नहीं लगा, जाने तू मेरे जाना पहला यार तेरा, दिल तो दिल ने लगा,
तुझसे प्यार होने लगा. ప్రాజెక్ట్స్ అన్ని కూడా వచ్చేటట్టున్నాయి ఈ సాంగ్ ద్వారా. Hope for the best. And I really thank all my Telugu audience. Please తప్పకుండా ఏమంటారు యూట్యూబ్ లో మీరు ఉన్న ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో బహిర్భూమిని అప్డేట్స్ తెలుసుకోండి, మూవీకి వెళ్ళండి. అండ్ మా లాంటి నూతన నటులు సింగర్స్ కి ప్రతి టెక్నీషియన్ కి బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఈ సినిమా ఇప్పుడు మంచి సక్సెస్ ఇవ్వాలి. బహిర్భూమి రిలీజ్ అయిన తర్వాత మంచి ప్రాజెక్ట్స్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి పేరు సంపాదించాలని కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి టాప్ తెలుగు ఛానల్లో ఈరోజు ఆదిత్య గారు తన కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది, మంచి మంచి సాంగ్స్ కూడా మనకి వినిపించారు. అలాగే మంచి ప్రాజెక్ట్స్ తో మన ముందుకు రాబోతున్నారు. సో తన ఫ్యూచర్ డీటెయిల్స్ కూడా అన్ని చెప్పడం జరిగింది. మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. నేను నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.